కాకినాడ సూర్యకళా మందిరంలో కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు గోల్తి నగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లంకా శ్రీనివాసాచార్యులు, ఉపాధ్యక్షులు గోల్తి వీరబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరద సత్యబాబు, కోశాధికారి గోపాలపురపు గణేష్, సహాయ కార్యదర్శి కెవి రుద్రాచారి ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ప్రసంగించారు. స్వర్ణకారులు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. తమ నైపుణ్యాలను ఆధునికత, సాంకేతికత జోడించి వ్యాపార విస్తరణ, డిజిటల్ మార్కెటింగ్, అంతర్జాతీయ డిజైనింగ్ రంగాల్లో రాణించాలన్నారు. ఆధునిక సాంకేతిక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, 3D ప్రింటింగ్ వంటి సాంకేతికతలను నేర్చుకోవడం ద్వారా కస్టమర్ కోరుకుని క్లిష్టమైన సరికొత్త డిజైన్లను సులభంగా ఖచ్చితత్వంతో తయారు చేయడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో తామరపల్లి దుర్గాప్రసాద్, చెల్లూరు సత్యనారాయణ, నరవ శ్రీను, శివకోట నాగ సత్యనారాయణ, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే రొటీన్ గా మాట్లాడకుండా ఐ విల్ టెల్ యు ద రియల్ వాల్యూ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. ప్రపంచంలో అత్యధికంగా గోల్డ్ ఉన్నది అంటే రిచెస్ట్ కమ్యూనిటీ ఇండియాలో. ఆభరణాల రూపంలో దాగి ఉన్న గోల్డ్ విలువ $5 ట్రిలియన్, అంటే 425 లక్షల కోట్లు. మీకన్నా రిచ్ ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీ అనేది టెలికాం ఉన్నది, కన్స్ట్రక్షన్ ఉన్నది, అన్ని మీ ద్వారానే అవి అవుతున్నాయి. అందులోంచి మనం ఎంత భాగం మనం తీసుకోవాలన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. అది మన చేతులకి రాకుండా ఎలా వెళ్ళిపోతుంది, కార్పొరేట్ వ్యవస్థలకి ఎలా వెళ్ళిపోతుంది అంటే 4,25,000 కోట్ల రూపాయలు అంటే ఇండియా బడ్జెట్ 56 లక్షల కోట్లు, మన దేశ బడ్జెట్ 56 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్లు అనుకుందాం. 425 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియాలో ఒక బంగారం అంటే ఆభరణాల రూపంలో ఉంది. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్, మెకనైజ్డ్ ఇండస్ట్రీలో మనమందరూ కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. సో ఇందులో ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మన దగ్గర వాళ్ళ కాస్ట్లీ ఎక్విప్మెంట్ తో చేసే డిజైన్స్ తో మనం చేతితో చేసే డిజైన్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రతి దాంట్లోనే హ్యాండ్ మేడ్ అంటే చాలా చాలా కాస్ట్లీ చేసేస్తారు. అంటే రోల్స్ రాయిస్ ఉందనుకోండి, నార్మల్ కార్ అంటే అది 10 కోట్ల కార్, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ కార్ అంటారు, ప్రతిదీ మీ చేతితోనే చేసేమంటారు. రోలెక్స్ ఉందనుకోండి, మామూలు వాళ్ళు 1,00,000 లేదా 5,000 నుంచి ₹1,00,000 ఉంటే అది 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుంది, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ అంటారు. కానీ ఇందులో మాత్రం మెషిన్ తో చేసింది, దీనికి ఇంకా పాలిష్ వచ్చింది అనే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆ సైడ్కి వెల్ ఫినిష్ దానికి వెళ్ళిపోతారు. సో మనమందరం కూడా మన స్కిల్ ని ఎలా డెవలప్ చేసుకుంటాం. నేను ఇక్కడ కాకినాడలో వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు అడిగిన తర్వాత ఇక్కడ సిడ్బీ అనే ఒక బ్యాంక్ తీసుకొచ్చాను. మీ ఇండస్ట్రీకి మీకు కొలాటరల్ ఫ్రీ లోన్ తో పాటు క్లస్టర్ ఫైనాన్సింగ్ చేసే ఒక బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ లోకి 2 వస్తే 2 ఒకటి కాకినాడకి, మచిలీపట్నానికి తీసుకొచ్చాను. ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎంత ఇండస్ట్రీ వాల్యూస్ ఉన్నాయి, సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు అలాట్ అస్ అని చెప్పగానే వాళ్ళకి ఇచ్చారు. సో క్లస్టర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే మీరు మనిషికి ఒక మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, విడివిడిగా లోన్ తెచ్చుకోవాల్సిన, అందరూ కలిసి ఒక క్లస్టర్ ఫామ్ అయ్యి ఇప్పుడు మన ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఎలా పెట్టారు అలాగే మీ ఎక్విప్మెంట్ కి మీరు కూడా అందరూ ఏ ఎక్విప్మెంట్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది, మోడర్నైజ్డ్ కార్పొరేట్స్ తో ఎలాగ మీరు పోటీ పడగలరు, సో దానికి కావాల్సిన స్కిల్ మనకి ఎలా కావాలి అన్న దాని మీద చేసుకోవడం కోసం ద బ్యాంక్స్ అండ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నాయి. మీ స్కిల్ ని మీ అప్గ్రేడ్ చేసుకునేలాగా మెషినరీస్ ఇస్తున్నాయి. ఈ రోజు కూడా మనం అందరం ఇక్కడ ఉన్నాం, కానీ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ చేస్తుంది 2 days. తామరపల్లి దుర్గాప్రసాద్. నేను ఇప్పుడు కొత్తగా నూతనంగా కాకినాడ జిల్లాకి స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శి అలాగే కోశాధికారి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈరోజు పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే కొండబాబు గారు, తంగెళ్ళ
ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కరివేణు మాధవ్ గారి సమక్షంలో ఇలా ఎన్నికయ్యారు. ఈరోజు పరిస్థితి ఎందుకంటే ఈరోజు పరిస్థితి స్వర్ణకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘంగా ఏర్పడి మా యొక్క సమస్యలు గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే మన ప్రధాన కార్యదర్శిగా మన లంక శ్రీని గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన గొల్తి వీరబాబు గారు, అలాగే గోపాలపురపు మన గణేష్ గారు కూడా ఎన్నికయ్యారు. మరి ఈ సందర్భంగా రేపటి నుంచి మొత్తం కాకినాడ జిల్లా స్వర్ణకారులకు అందరికీ కూడా అండగా ఉంటామని, 24 గంటలు అండగా ఉంటామని, అలాగే వృత్తి పెంపొందించుకోవడానికి గవర్నమెంట్ దగ్గర సబ్సిడీలు అయితేనేమి, ఫ్యాక్టరీ అదే మన ఇండస్ట్రీ అయితేనేమి, అలాగే స్వర్ణకార కార్పొరేషన్ పెడతారని ప్రకటించారు. దాని గురించి కూడా మేము మాట్లాడడానికి కూటమి ప్రభుత్వానికి మేము సంసిద్ధం అయ్యామని ఇందు మూలంగా తెలియపరుస్తాం. నా పేరు లంకా శ్రీనివాసాచార్యులు అండి. నేను కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నేను నామినేట్ అయ్యాను. మా అధ్యక్షుల వారు గొల్తి నగేష్ కుమార్ గారు, మా ఉపాధ్యక్షులు గొల్తి వీరబాబు గారు, మా ప్రధాన సహాయ కార్యదర్శి పట్టోజు భద్రం గారు, కోశాధికారిగా గణేష్ కుమార్ గారు ఎన్నుకోవడం, జిల్లా వ్యాప్తంగా స్వర్ణకారులందరూ సహకరించి మా టీంని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మేము అలాగే స్థానిక సంఘాలని బలపరుస్తూ కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘానికి న్యాయంగా మసులుకుంటూ ప్రతి స్వర్ణకారుడికి ఏదో ఉపాధి కల్పించి వాళ్ళు వెలుగులో తీసుకొచ్చి గవర్నమెంట్ పరంగా మేము తెలియజేయడానికి మేము వారధిగా పనిచేస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రులకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ ఈ స్వర్ణకార సంఘాల్లో పడేటువంటి ఇబ్బందులను అయ్యి మాకు తెలియపరిచినట్టయితే, స్థానికంగా తెలియపరిచినట్టయితే మా జిల్లా తరపున మేము రాష్ట్రానికి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాలని కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతి స్వర్ణకారుడికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వారధిగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నా పేరు లంక శ్రీనివాసాచార్యులు. అందరికీ నమస్కారం అండి. నూతనగా జిల్లా అధ్యక్షుడిగా నేను పదవి ప్రమాణ స్వీకారం చేశానండి. దానికి మా సంఘం తరపుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని, వాళ్ళ బాధ్యతలు నా బాధ్యతలుగా తీసుకుంటానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా పనులు లేకుండా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి కొంచెం వాటికి అధికారికంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.